హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా దేవుని బిడ్డలారా? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై లాంగ్ వీడియో. ఏం చేస్తున్నారు? తిన్నారా? మరి అందరూ పొద్దున లేచి బైబిల్ చదువుకున్నారా? నాకు ఇలా మీకు అడుగుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది తెలుసా. దేవుని పాటలు బాగుంటున్నాయా? దేవుని స్టోరీస్ బాగుంటున్నాయా? దేవునిది సాతాను స్టోరీ బాగుందా? అన్నీ మీరే చెప్పాలి. మరి నాకు రూతు నయోమిల స్టోరీ బాగుందా? వాళ్ళలో మీరు ఏం నేర్చుకున్నారు? రూతు నయోమిల స్టోరీలో మనం ప్రేమతో, ఆప్యాయంతో, అనురాగంతో ఉంటే మన దగ్గరికి దేవుడే అన్నీ ఇచ్చేస్తాడు. అదే మనం గొడవ పడుకుంటూ అదే ఆమెని విడిచిపెట్టి రూతు కూడా వెళ్ళిపోతే రూతు పెళ్ళి ఎక్కడ అయ్యేది? కాకపోయేది. రూతు పెళ్ళి అయ్యి తనకు ఒక కుమారుడు తనకి ఒక గర్భఫలం సంతానం ప్రాప్తిరస్తు అని దేవుడు ఇచ్చినప్పుడే రూతు తన యొక్క కొత్త కుటుంబాన్ని పరిచయం చేసుకుంది. మరి నయోమి కుటుంబం లేదు, నా కుటుంబం అంతా సమాప్తమైంది అని తను చాలా బాధపడ్డది కదా. నయోమి బాధపడ్డది. తనకి పెళ్ళి అయ్యి తనకి కూతురు తనకి గర్భఫలం ధరించినప్పుడు ఆ పాపని తీసుకెళ్ళి నయోమి చేతికి ఇస్తుంది రూతు ఇచ్చినప్పుడు నయోమి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. సంతోషంగా ఫీల్ అయ్యి ప్రజలందరూ నయోమికి కుటుంబం తిరిగి వచ్చింది అని చాలా సంతోషంగా నవ్వుకుంటూ అందరికీ చెప్తారు. ఇది దేవుని అద్భుత కార్యమే కదా. దేవుని అద్భుతాలు మనకు ఎందుకు అర్థం కావట్లేదు? దేవుని అద్భుతం ఉన్న చోట, దేవుని మహిమ ఉన్న చోటే సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని, సంతోషంగా ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్యలో దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద ఉండాలి సదాకాలం. కాబట్టి మనం దేవుని ఆరాధనలో పెరగాలి, దేవుని కథలు తెలుసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. బైబిల్లో ఉన్న అర్థం మనకు అర్థం కావాలి. ఒక్కసారి చదివితే అర్థం కాకపోతే మళ్ళీ చదవండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎవరికైనా అర్థం కాకపోతే అక్క నాకు ఇది అర్థం కాలేదని నాకు కామెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. నా ఒక్కదాని వల్ల మీరందరూ దేవుని మహిమ తెలుసుకోవాలని, దేవుని అద్భుతాల కార్యాలు మీకు అర్థం కావాలని నేను ఆశిస్తున్నాను. మీరు ఎవరైనా కామెంట్ చేయగానే చాలా హ్యాపీ అనిపిస్తుంది తెలుసా. నాకు కామెంట్ చేస్తున్నారు, నేను కూడా ఎంతో ఎదిగిపోయాను, నా యొక్క మాటలు చాలామందికి అర్థమవుతున్నాయి, అందుకే కామెంట్ చేస్తున్నారు అని. ఫస్ట్ ఇది యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడే చాలా బాధపడ్డా, ఏమో నా వల్ల అవుతుందో కాదో, నన్ను చాలా పిచ్చిదాన్ని, నాకు ఏమైనా చెప్పడానికి వస్తుందో లేదో, వాళ్ళకి అర్థమవుతుందో లేదో అని చాలా బాధపడ్డ. తర్వాతకి ఒకసారి స్టార్ట్ చేద్దామని ఆఫ్ చేసా, అలానే చేద్దామని ఒక చిన్నగా ఇప్పుడు స్టార్ట్ చేశా. మీ అందరి అభిమానం, ఆశీర్వాదం నా మీద ఉండాలని ఆశిస్తూ ఈరోజు మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. రేపు ఇంకొక లాంగ్ వీడియోతో కలుసుకుందాం. బాయ్, టేక్ కేర్, సీ యూ ఆల్.